నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో అభివృద్ధిని చూసి జగన్ ఓర్వలేకపోతున్నారు. అవగాహన రాహిత్యంతో జగన్ వ్యాఖ్యలు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై మండిపడ్డ ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి జనవరి 3వ తేదీన తిరుపతి సీతమ్మ నగర్ రోడ్డులో సావిత్రిబాయి విగ్రహాన్ని స్థాపించనున్నాం పేర్కొన్న బీసీ నేతలు. ఎర్రచంద్రం స్మగ్లింగ్ పై ఉక్కుపాదం మోపుతున్నాం. స్మగ్లింగ్ ను మరింత అరికట్టడానికి సరికొత్త ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నాం వివరించిన టాస్క్ ఫోర్స్ హెడ్ తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు. వైకుంఠ ఏకాదశి ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా డిసెంబర్ 30, 31, జనవరి 1న శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయం వద్ద ఏర్పాట్లు. స్వామివారి దర్శనం కల్పించడంలో సామాన్యులకు పెద్దపీట వెల్లడించిన చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మరియు చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి. వార్తల్లోని వివరాలు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే జగన్ ఓర్వలేకపోతున్నాడని, జగన్మోహన్ రెడ్డి అవగాహన రాహిత్యంతో వ్యాఖ్యలు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ విమర్శలు గుప్పించారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఆయన అవగాహన రాహిత్యం అని అందరూ చెప్తూనే ఉన్నారు. పీపీపీ మోడల్లో 5 సంవత్సరాలు ఆయన నిర్మించలేకపోయారు. పీపీపీ మోడల్లో కళాశాలను పూర్తి చేస్తాం, బెదిరింపులు దిగారు. అందరు బెదిరింపు ధోరణి కారణంగానే అందరి మీద దౌర్జన్యాలు, అటవిక పాలన చేసిన కారణంగానే ఎటువంటి గుణపాఠం నేర్పారో 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం చేశారు. అప్పటికి కూడా ఆయన ఆత్మపరిశీలన చేసుకుండా ప్రజలకు ఏది కావాలో, ప్రజల మనోభావాలు ఎలా ఉంటున్నాయో తెలుసుకోకుండా ఇలాంటి బెదిరింపు ధోరణికి పాల్పడుతున్నారు. ఏ చట్టం కింద, ఏ సెక్షన్ కింద ఆయన మరి అరెస్ట్ చేస్తారో నాకైతే అర్థం కాల. విధానపరమైన నిర్ణయం ఇది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, నీతి ఆయోగ్ తీసుకున్న నిర్ణయం, తర్వాత పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయం. అనేక చోట్ల పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పోతే పిల్లు వేస్తే దాంట్లో కూడా పీపీపీ విధానంలో మౌలిక సదుపాయాల కల్పన జరగాల, నాణ్యమైన వైద్యం కానీ లేదా మెరుగైన వైద్య సేవలు కానీ పేదలకు అందాలని హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా కూడా చెప్పాయి. కానీ ఇవన్నిటిని పరిగణలోకి తీసుకోకుండా కేవలం స్వార్థపూరిత రాజకీయాలు మాత్రమే చేస్తూ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే ఓర్వలేని తనంతో ఉంటున్న ఆ పార్టీ కానీ, ఆ పార్టీ నాయకత్వం కానీ ఈ రకంగా వ్యవహరిస్తుంటే ప్రజలు గమనిస్తున్నారు. ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగకూడదు, రాష్ట్రంలో కళాశాలల నిర్మాణం జరగకూడదు, నాణ్యమైన వైద్య సేవలు పేదలకు అందకూడదు అనే ఒక విపరీత మానసికతతో బాధపడుతున్న వ్యక్తులు సమాజం దూరం ఉంచాల్సిన అవసరం ఉంది. 2.0 కళల్లో విహరించవచ్చు, పగటి కళలు కనొచ్చు, ప్యాలెస్లలో కూర్చొని రోజుకో కళ కనొచ్చు, ఎటువంటివైనా ఆలోచించుకోవచ్చు. కానీ ప్రజల అభిమానాన్ని చూరగొనాలనే విషయం గుర్తుపెట్టుకోవాలా. 2.0 కాదు, ఏ 0.0 కాదు, ఉన్న పాయింట్ ఒక పాయింట్ కూడా ఊడిపోయింది. ఆ వేసుకుంటున్న ప్యాంట్ అన్న కాపాడుకుంటే మంచిది. ఇప్పుడు మీరు మీడియా మిత్రులు కూడా చూస్తున్నారు, ఎక్కడ పొద్దున టెంట్ వేసి సాయంత్రానికి తీసేశారు, ఎక్కడ కనిపించలేదు. మేము తిరుగుతూ ఉన్నాం. ఈ యాత్ర మొన్న మేము అటల్ మోదీ సుపరిపాలన యాత్ర సందర్భంగా 26 జిల్లాలు తిరిగాం, పెద్ద పెద్ద బహిరంగ సభలు చేశాం. ప్రతి సభలో కూడా 5 నుంచి 6 వేల మంది ఉంటే ప్రతి చోట నేను అడిగాను, మీలో ఎవరైనా ఒక్కరన్నా సంతకం పెట్టారా అని. ఒక్కరూ పెట్టామని చెప్పలేదు. అదే సందర్భంగా యాత్ర జరుగుతున్న సందర్భంగా దారి వెంబడి విద్యార్థులు కనిపిస్తే మాట్లాడే వాళ్ళం, లేదా అటల్ బిహారీ వాజ్పేయి గారి గొప్పతనం గురించి, వారి దేశానికి చేసిన సేవల గురించి చెప్పే క్రమంలో చివరిలో ఇది కూడా అడిగేవాళ్ళం. విద్యార్థులను అడిగేవాళ్ళం, కళాశాలల్లో అడిగేవాళ్ళం, డాక్టర్లు కలిస్తే అడిగేవాళ్ళం, కోర్టు దగ్గర అడ్వకేట్లు కలిస్తే అడిగేవాళ్ళం, లేదా ఇతర రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు కలిస్తే అడిగేవాళ్ళం. పట్టణాల్లో అడిగాం, గ్రామాల్లో అడిగాం, కళాశాలల్లో అడిగాం, పాఠశాలల్లో అడిగాం, పేదలను అడిగాం, డబ్బులున్న వాళ్ళని అడిగాం. ఎవరు కూడా మేము ఎక్కడ సంతకం పెట్టలేదు. దేని గురించి ఇది సంతకాలు పెట్టించుకుంటున్నారు అనే విధం మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్ర జనాభాలో మీరు 20% మాకు సంతకాలు పెట్టారంటున్నారు. ఎక్కడ చూసినా మాకు 0.2% కూడా పెట్టిన దాఖలాలు లేవు. దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. వీళ్ళే కూర్చొని ఏదో కొన్ని సంతకాలు పెట్టి ఉంటారు, కుడి చేత్తో కొన్ని, ఎడం చేత్తో కొన్ని. మరి ఎవరు చూసినా మేము పెట్టలేదు అంటున్నారు. మరి వీళ్ళేమో పెట్టారంటున్నారు. ఎవరు పెట్టారు? పెట్టిన దాఖలాలు లేవు. మరి వారికి ఏమైనా తెలియకుండా, వారికి ఏమన్నా వారు కొత్తగా ప్రేతాత్మల్ని, భూత ప్రేతాలని, ఆత్మల్ని పెంచుతున్నారా, వాటి సంతకాలు పెట్టిస్తున్నారా? మరి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి జనవరి 3న తిరుపతి సీతమ్మ నగర్ రోడ్డులో సావిత్రిబాయి విగ్రహాన్ని స్థాపించనున్నట్లు బీసీ నేతలు పేర్కొన్నారు. జనవరి 3వ తారీఖు నూతన సంవత్సరంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి సతీమణి సావిత్రిబాయి పూలే గారి విగ్రహావిష్కరణ తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీ రోడ్డు సీతమ్మ నగర్ పోయే కూడలినందు విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశ తొలి ఉపాధ్యాయురాలైనటువంటి సావిత్రిబాయి పూలే గారి యొక్క విగ్రహాన్ని తిరుపతి పట్టణంలో ఘనంగా పెద్ద ఎత్తున
బీసీల యొక్క ఆధ్వర్యంలో బీసీ సంఘర్ష సమితి నాయకత్వంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు అయినటువంటి అనగాని సత్యప్రసాద్ గారు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత గారు, అదేవిధంగా మన ఎంపీ గురుమూర్తి గారు, ఎమ్మెల్యే తిరుపతి శాసనసభ్యులు ఆర్ఎన్ శ్రీనివాసులు గారు, తిరుపతి మేయర్ శిరీష గారు, చంద్రగిరి శాసనసభ్యులు పులిపర్తి నాని గారు, పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మోహన్ గారు, కిరణ్ మోహన్ గారు, అదేవిధంగా టీటీడీ బోర్డు సభ్యులు జంగా కృష్ణమూర్తి గారు, మరి భాను ప్రకాష్ రెడ్డి గారు, డిప్యూటీ మేయర్లు అయినటువంటి ఆర్సి మునికృష్ణ గారు, మన అతను ముద్రనారాయణ గారు, అందరూ కూడా ఇక పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఈ కార్యక్రమానికి బీసీ సంఘాల నాయకులు, విద్యార్థులు, మేధావులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొనేసి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని చెప్పని తిరుపతి పట్టణంలో ఉన్నటువంటి బీసీ ఉద్యమకారులకు, ఉపాధ్యాయులకు, అదేవిధంగా విద్యార్థులకు, బీసీ మేధావులకు అందరికీ కూడా బీసీ సంఘర్ష సమితి పిలిపిస్తుంది. బీసీ సంఘర్ష సమితి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు ఈ తిరుపతి పట్టణంలో, తిరుపతి జిల్లాలో చేయడం జరిగింది. కాబట్టి బీసీ సోదరులందరూ కూడా జనవరి 3వ తారీఖు విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉదయం 10 గంటలకు పెద్ద ఎత్తున బీసీ కుల సంఘాల నాయకత్వంలో భారీ ఎత్తున తరలి రావాలని చెప్పని ఈ సందర్భంగా బీసీ సంఘర్ష సమితి పిలుపునిస్తుంది. మొట్టమొదటి భారతదేశపు ఉపాధ్యాయురాలు. ఆవేళ ఈరోజు కేవలం ఆమె ఒక బీసీలకు సంబంధించిన మహిళే కాదు, ఆ రోజు సమాజంలో ఉన్నటువంటి మహిళలకి చదువు వద్దనే, మహిళలు చదవకూడదని ఏవైతే ఆ రోజు అగ్రకులాలుగా ఉన్న వాళ్ళు మహిళలు చదువుకుంటే ఇబ్బందిగా ఉంటుందని వాళ్ళని దూరంగా పెట్టారో చదువుకి, ఈ భావనతో ఉన్న వాళ్ళందరినీ వ్యతిరేకిస్తూ శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే గారు తన భార్యనే ఆమెకే చదువు చెప్పించి దేశంలో ఉన్న మహిళలందరికీ, ఏ మహిళలైతే చదువుకు అక్షరాస్యతకు దూరంగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా చదువు చెప్పించాలనే ఉద్దేశంతో చేసిన తొలి ప్రయత్నంలో ఆయన సఫలీకృతులయ్యారు. అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు సమాజంలో అగ్రకులాల వారి చేత. అటువంటి తొలి మహిళా ఉపాధ్యాయురాలైనటువంటి ఆమె విగ్రహావిష్కరణ మన తిరుపతిలో చేసుకోవడం చాలా ఆనందం. కాబట్టి తిరుపతిలో ఉన్న మహిళలు అందరూ కూడా ఆ కార్యక్రమానికి ఇచ్చేసి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. మాజీ సీఎం జగన్ కాపీల చదువులతో ఎదిగి రాజకీయాలలో నిసారి పాలనతో రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని బీజేపీ నేతలు వైకాపా పాలనపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయిన తర్వాత అతన్ని ఎక్కడ మర్చిపోతుందో ఈ సమాజం, సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కానీ, లేకంటే లా అండ్ ఆర్డర్ కానీ, ప్రపంచంలో పేరెన్నిక పొందినటువంటి సంస్థలన్నీ కూడా ఆంధ్ర వైపు చూస్తున్నటువంటి తరుణంలో నేను కూడా ఉన్నాను అని చెప్పి, లేకంటే దాని మీద ఓర్చుకోలేనటువంటి తనంతో విషప్రచారం చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు వారానికి ఒకరోజు బెంగళూరు ప్యాలెస్ నుంచి రావడము, ఒక కట్టుకథను తీసుకొచ్చి అల్లేటువంటి ప్రయత్నం చేయడం, ప్రజల్లో ఒక విష ప్రచారాన్ని వ్యాప్తి చేసేటువంటి ప్రయత్నం చేసే దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వైద్య రంగంలో అనేక రకాలైనటువంటి మార్పులు, వైద్య రంగంలో సంస్కరణలు, వైద్య రంగంలో ప్రజలకు మెరుగైనటువంటి సేవల కోసం పీపీపీ మోడల్లో వైద్య కళాశాలలు ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనకు రావడం ఏదైతే ఉందో దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు విషప్రచారాన్ని మొదలుపెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు విషప్రచారం మొదలుపెట్టి ఆయన రాజకీయాల్లో తన యొక్క వాళ్ళ నాన్నగారు ముందు సమాధానం చెప్పాల్సింది ఎప్పుడంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు కూడా గతంలో మనందరం కూడా చూసాం, విద్యా సంస్థల్లో విద్యార్థులందరికీ కూడా రియంబర్స్మెంట్ ఇచ్చేటువంటి విధానం మొదలుపెట్టాడు. అతను రాజకీయాల్లోకి ప్రవేశించినటువంటి తరుణంలోనే ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి వాళ్ళ నాన్నగారు ఆ విధానాన్ని తీసుకొచ్చారు. ప్రభుత్వ పాఠశాలలో కాకుండా ప్రైవేట్ పాఠశాలకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ విధానం తీసుకొచ్చాడు. దానిని ఏమన్నాము? ఒకటి, ఈరోజు 20 రాష్ట్రాల్లో పీపీపీ మోడల్ తోటి అనేక రకాలైనటువంటి మౌలిక సదుపాయాల కల్పన ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అది 2000 సంవత్సరం నుంచే ప్రారంభమయ్యాయి 20 రాష్ట్రాల్లో.
దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా వ్యతిరేకిస్తాడా, సమర్థిస్తాడా? లేకపోతే తన 5 సంవత్సరాల పాలనలో ఈ రాష్ట్రంలో విమానాశ్రయాలు, పోర్ట్లు, సెంట్రల్ యూనివర్సిటీలు, రహదారులు ఇవన్నీ కూడా వచ్చాయి. దాన్ని ఏమందాం? ఆరోగ్య సేవలు ఏవైతే ఉన్నాయో నీ హయాంలో పీపీపీ విధానంలోనే సేవలు అందించాయనేటువంటి విషయం నిజమా కాదా? మరి వీటన్నిటికీ సమాధానం చెప్పకుండా ఇవన్నీ సక్రమైనప్పుడు నీ 5 సంవత్సరాల కాల పరిమితిలో ఈరోజు ఎందుకు అవి తప్పయ్యాయి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాం. అదల్పాతాల్లోకి తొక్కి పెట్టేసినటువంటి వైసీపీ ప్రభుత్వము ఈ రాష్ట్రాన్ని చెత్తగా అన్ని విధానాల్లో, ఎడ్యుకేషన్ విధానంలో అయినా, వైద్య రంగంలో అయినా, సంక్షేమ రంగంలో అయినా, వ్యవసాయ రంగమైనా, విద్యుత్ రంగమైనా, ఎంప్లాయ్మెంట్స్ రంగమైనా పనిచేసిన ప్రతి ఎన్జిఓ కష్టపడుతున్న ఈ రాష్ట్రంలో అందరిలో చేసినటువంటి అధోగతిని పునరుద్ధరించేదానికి చేస్తున్న ప్రయత్నంలో అందరికీ కావాల్సింది, పుట్టబోయే బిడ్డకాడి నుంచి చనిపోయే 60,000 ముసలోళ్ళ వరకు కావాల్సింది వైద్య రంగం. ఈ వైద్య రంగంలో ఒక యువ మంత్రి అని చెప్పచ్చు, నాలెడ్జ్ హబ్ అయినటువంటి డాక్టర్ సత్యకుమార్ గారు ఆయన తీసుకున్నటువంటి కొన్ని సంస్కరణలో వాళ్ళకి ఏం కన్నుగొట్టిందో మాకు తెలియదు. కానీ ఈరోజు పెద్దలు మాట్లాడిన విషయాలు కాకుండా 2 విషయాలు చెప్తున్నా. అటు ప్రజల్లో వైసీపీ వాళ్ళు చేస్తున్న వాస్తవాలు, అదేంటి అవాస్తవాలని, అంటే వాళ్ళకు ఒక నాలెడ్జ్ ఉంది, వాస్తవాన్ని అవాస్తవాన్ని వాస్తవంగా చెప్పడంలో వాళ్ళు చాలా గెటుకులు. దాంట్లో ఉన్న నాయకుల గురించి మేము కొత్తగా చెప్పాల్సిన పనిలా, వాళ్ళు ఏం మాట్లాడుతుంటారో, వాళ్ళకి ఎంత తిక్కుందో, వాళ్ళకి ఎంత వ్యంగ్యం ఉంటుందో అనేది. తిరుపతి కపిల్ తీర్థం రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన బాజీరాయ్ జిమ్ను తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. యువకులు ప్రతిరోజు జిమ్ చేసి దేహ ద్రారోగ్యాన్ని పెంచుకుని ఆరోగ్యంగా ఉండాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సూచించారు. తిరుపతి నగరంలో అధునూతనమైన బాజీ ఫిట్నెస్ సెంటర్ని ప్రారంభించడం జరిగింది. దాని అధినేత బాలాజీ యంత్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా కూడా ఇది ఒక మంచి సెంటర్. అందరూ రెసిడెన్షియల్ ఏరియా, ఎన్జిఓ కాలనీ, వీరభద్ర కాలనీ, ద్వారకా నగర్, అన్ని అన్నారావు సర్కిల్, కపిల్ తీర్థం సర్కిల్ అందరికీ, ఇటు దివ్యారామం వాకర్స్కు, ఇటు వాకింగ్ అయిన తర్వాత ఫిట్నెస్ కూడా, బాడీ ఫిట్నెస్కు అన్ని రకాలైన ట్రైనింగ్ కోచ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా దీన్ని అందరూ కూడా తిరుపతి నగర యువకులు, ముఖ్యంగా ఉద్యోగస్తులు అందరూ కూడా, మహిళలకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు కూడా దీన్ని ఒకసారి వచ్చి చూసి సద్వినియోగం చేసుకొని మీ యొక్క బాడీని యోగా తర్వాత ఈ ఫిట్నెస్ అవసరం ఉంది. ఈరోజు కేటీ రోడ్లోని బాజీరాయ్ ఫిట్నెస్ అనే ఫిట్నెస్ జిమ్లో ఈ ఎక్విప్మెంట్స్ అనేది మనకి స్పెయిన్ అండ్ తైవాన్ నుంచి వచ్చింది. అన్ని అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్. అండ్ మేము కేటీ రోడ్లో ఫెడరల్ బ్యాంక్ పైన 3rd and 4th ఫ్లోర్లో పెట్టాము. 3rd ఫ్లోర్లో కార్డియో సెక్షన్ పెట్టాము. 4th ఫ్లోర్లో స్ట్రెంత్ సెక్షన్ పెట్టాము. నియర్లీ 5,000 స్క్వేర్ ఫీట్స్లో మనం ఎక్విప్మెంట్ పెట్టాము. ఇవాళ కేటీ రోడ్లో బాజీరాయ్ ఫిట్నెస్ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. మేము ఇక్కడ ఈ ఎక్విప్మెంట్ మొత్తం స్పెయిన్, తైవాన్ నుంచి తెప్పించాము. మేము ఫెడరల్ బ్యాంక్ పైన 3rd and 4th ఫ్లోర్లో జిమ్ ఓపెన్ చేసాము. 3rd ఫ్లోర్ మొత్తం కార్డియోకి, 4th ఫ్లోర్ మొత్తం మజిల్ గెయిన్కి మొత్తం పెట్టాము. మేము అందరూ వచ్చి ఇక్కడికి వచ్చి ఆరోగ్యాన్ని బాగా చూసుకోవాలని, మంచి ఎక్విప్మెంట్ ఉంది, యూటిలైజ్ చేసుకోవాలని ప్రార్థిస్తున్నాము. మీరందరూ ఇక్కడికి వచ్చి ఒకసారి చూసి ఇదంతా మీకు నచ్చితే మీరు జాయిన్ అయ్యి, మన దగ్గర మంచి స్కీమ్స్ ఉన్నాయి. 3 months, 6 months, 12 months స్కీమ్స్ ఉన్నాయి. ఈ ప్లాన్స్లో మీకు అనుకూలమైన ప్లాన్స్ తీసుకొని, మన దగ్గర పర్సనల్ ట్రైనర్స్ ఉన్నారు, అన్నీ చూసుకొని మన ఆరోగ్యం అంతా బాగా చూసుకోవాలని కోరుకుంటున్నాను. మీరందరూ ఇక్కడ రావాలని కోరుకుంటున్నాం. ప్రైస్ ఎలా ఉంటుందండి? ప్రైస్ అంతా అఫోర్డబుల్ ప్రైస్ అన్న. ఇంట్రడక్టరీ ప్రైస్ అనేది ఉంది. ఇంట్రడక్టరీ ప్రైస్ ప్రజెంట్ 12,999 నుంచి స్టార్ట్ అవుతుంది. 6 months ప్లాన్. స్టూడెంట్స్కి అది ఇంకొద్దిగా ఆఫర్స్ అని ఇనిషియల్గా 20% డిస్కౌంట్ పెట్టాము. ఇలా లాకర్ సెషన్స్ అన్నీ ఉన్నాయి, సేఫ్టీ ఉంది. ఫీమేల్కి, జెంట్స్కి సపరేట్ రూమ్స్ ఉన్నాయి, చేంజింగ్ రూమ్స్ ఉన్నాయి, వాష్రూమ్స్ ఉన్నాయి. మొత్తం అంతా సూపర్ మెయింటైన్ చేస్తున్నాం. తిరుపతిలో వన్ ఆఫ్ ద బెస్ట్ జిమ్స్గా మన జిమ్ ఓపెన్ చేసాం. మీరందరూ వచ్చి ఒకసారి విచ్చేసి చూసి మీకు నచ్చినట్టయితే మీరందరూ జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నాం. గత ఏడాది కాలంలో ఎర్రచందనం స్మగ్లింగ్ ను చాలా వరకు కట్టడి చేయగలిగామని టాస్క్ ఫోర్స్ హెడ్ తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు వెల్లడించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ పై ఉక్కుపాదం మోపుతున్నామని, మరింతగా అరికట్టడానికి సరికొత్త ప్రణాళికలతో ముందుకు వెళుతున్నామని, అలాగే గత ఏడాది అధికారంలో టాస్క్ ఫోర్స్ చేపట్టిన ఆపరేషన్ వివరాలు ఎస్పీ వివరించారు. గత సంవత్సర కాలంలో రెడ్ శాండల్ టాస్క్ ఫోర్స్ నుండి
దాదాపుగా రిమార్కబుల్ అచీవ్మెంట్స్ జరిగింది. ముఖ్యంగా 64 కేసెస్ రిజిస్టర్ చేస్తూ దాదాపు 263 మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. గత 8 సంవత్సరాలుగా తప్పించుకొని తిరుగుతున్న 52 మంది స్మగ్లర్స్ని అరెస్ట్ చేశారు. దాదాపు ఈ సంవత్సర కాలంలో 47 కోట్ల విలువైన 35.5 టన్నుల బరువు గల ఎర్రచందనాన్ని మరియు 63 వెహికల్స్ని స్వాధీనం చేసుకొని సీజ్ చేయడం జరిగింది. ఇందులో రిపీటెడ్గా హ్యాబిచువల్గా ఎవరైతే అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అవుతున్నారో వారిపై పీడాట్కు పెట్టడం కూడా జరిగింది. ముఖ్యంగా రెడ్ శాండల్ని ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ని కంట్రోల్ చేయాలనే ఒక ప్రధాన ధ్యేయంతో రెడ్ శాండల్ టాస్క్ ఫోర్స్ మరియు ఫారెస్ట్ విభాగాలు రెండు కలిసి పూర్తిగా సహకరించుకొని పనిచేయడం జరిగింది ఈ సంవత్సరం. ఇందులో ముఖ్యంగా ఇంటర్స్టేట్ ఆపరేషన్స్ని చాలా కోఆపరేషన్తో పూర్తిగా ఛేదించడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం దాదాపు కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ని పూర్తిగా ఎఫెక్టివ్గా పనిచేయడం వలన 88% కన్విక్షన్ని సాధించడం జరిగింది. 2024లో ఉన్న 33% కన్విక్షన్ నుండి 25లో ఈరోజు 88% కన్విక్షన్ని సాధించడం జరిగింది. టోటల్గా 25 కేసెస్లో కన్విక్షన్ని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఏదైతే కోఆపరేషన్స్తో మన రెడ్ శాండల్ స్మగ్లింగ్ అరికట్టడానికి పనిచేస్తున్నామో దీనిలో భాగంగా టాస్క్ ఫోర్స్ ఇప్పుడు ఏదైతే పర్ఫార్మెన్స్ చూపించారో దాంట్లో భాగంగా ఇప్పుడు ఫారెస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దాదాపు 7 జిల్లాల నుంచి ఫిగర్స్ ఉన్నాయి. సో 114 కేసెస్లు రిజిస్టర్ చేయడం జరిగింది. 82 అఫెండర్స్ని అరెస్ట్ చేశారు. 72 వెహికల్స్ని సీజ్ చేశారు. అండ్ 36 టన్నులు వుడ్ సీజ్ చేయడం జరిగింది ఈ ఫైనాన్షియల్ ఇయర్లో. అదేవిధంగా ఏదైతే మన డిప్యూటీ సీఎం గారు వచ్చి మీటింగ్ పెట్టిన తర్వాత ఇమీడియట్గా ఒక ప్రొటెక్షన్ సెల్ ఒకటి ఏర్పాటు చేశాం తిరుపతిలో. దానికి డిఎఫ్ఓ ఫ్లయింగ్ స్క్వాడ్ నోడల్ ఆఫీసర్గా పెట్టి అక్కడ ఒక కంట్రోల్ రూమ్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో కంప్లీట్గా 7 డిస్ట్రిక్ట్స్ సంబంధించిన కోఆర్డినేషన్స్ అన్నీ కూడా డైలీ బేసిస్లో ఆ ప్రొటెక్షన్ సెల్ నుంచి ఇప్పుడు కోఆర్డినేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కంబైన్డ్ డేటాబేస్ కూడా ఏదైతే పోలీస్ ఫారెస్ట్ అండ్ టాస్క్ ఫోర్స్లో కేసెస్ రిజిస్టర్ అవుతున్నాయో కంబైన్డ్ డేటాబేస్ కూడా రెడీ చేస్తున్నాము. దానివల్ల మనకి మల్టిపుల్ టైమ్ అఫెండర్స్ అన్నది మనకు ఈజీగా తెలుస్తుంది. ప్రతి సంవత్సరం ఆంగ్ల సంవత్సరాది జనవరి 1న పురస్కరించుకుని శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయం వద్ద ఏర్పాట్లు పూర్తి చేస్తామని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. వైకుంఠ ఏకాదశి ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయం వద్ద ఏర్పాట్లపై శనివారం కాణిపాక ఆలయ ఆవరణలోని ప్రత్యేక సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ తుషార్ డూడి, పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్, ఆలయ ఈవో పెంచల కిషోర్, ఆలయ చైర్మన్ మణినాయుడులతో కలిసి వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆంగ్ల సంవత్సరాది జనవరి 1న శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దర్శనానికి భారీ ఎత్తున భక్తులు రావడం జరుగుతుందని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆలయ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ఆంగ్ల సంవత్సరాదికి ఆలయం వద్ద చిత్తూరు డీఎస్పీ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తామన్నారు. వీటితో పాటు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం పూతలపట్టు ఎమ్మెల్యే మాట్లాడుతూ గత అనుభవాల దృష్ట్యా ఆంగ్ల సంవత్సరాదికి శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయం వద్ద ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇందుకు సంబంధించి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అన్ని విభాగాల అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సమన్వయ సమావేశంలో అడిషనల్ ఎస్పీ, చిత్తూరు ఆర్డీఓ, జిల్లా అధికారులు, ఆలయ కమిటీ బోర్డు మెంబర్లు, ఆలయ అధికారులు, అర్చకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం 1 జనవరి సందర్భంగా హెవీ రష్ వస్తుంది. ఎక్కువ మంది వస్తారు స్వామివారి దర్శనం కోసం. సో కరెక్ట్ అరేంజ్మెంట్ ఉండాలి, భక్తులకి కరెక్ట్గా సర్వీస్ అందరూ ఇవ్వాలి. ఈ సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. ఒక కోఆర్డినేషన్ మీటింగ్ వివిధ శాఖ అధికారులతో ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని పాయింట్స్ డీటెయిల్గా డిస్కస్ చేశాము. 30, 31
ఫస్ట్ ఈ 3 రోజు అందరూ అలర్ట్గా ఉండాలి. క్రౌడ్ మేనేజ్మెంట్, క్వీ మేనేజ్మెంట్, ఏపీఎస్ఆర్టీసీ బస్ సర్వీస్ మేనేజ్మెంట్, ఎలక్ట్రిసిటీ సర్వీస్ మేనేజ్మెంట్ మరియు లైటింగ్ వ్యవస్థ, ఆరోగ్యం వ్యవస్థ, రోడ్స్, బిల్డింగ్స్, సేఫ్టీ అరేంజ్మెంట్స్, అన్ని ఫెసిలిటీస్ అన్ని శాఖలు బేసిక్లీ కరెక్ట్గా పనిచేయాలి. ఈ సందర్భంగా డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగినాయి. ఈ న్యూ ఇయర్ సందర్భంగా కోఆర్డినేషన్ మీటింగ్ చేయడం జరిగింది. దాంట్లో పోలీస్ తరఫు నుండి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నాము అది మన తరఫు నుండి మేము చెప్పాము. ఇంకా ఏమేమి చేయాలి, ఏం కోఆర్డినేషన్స్ ఉన్నాయి అది కూడా చెప్పడం జరిగింది. ఒక పర్ఫెక్ట్గా కోఆర్డినేషన్ చేసుకొని జాయింట్ కమాండ్ అండ్ కంట్రోల్ పెట్టుకొని ట్రాఫిక్ ఇష్యూస్ లేకుండా, పార్కింగ్ ఇష్యూస్ లేకుండా ఎంత తక్కువ టైంలో కామన్ పబ్లిక్కి చక్కగా దర్శనం చేసుకొని కంప్లీట్ చేయాలి. ఆ రకంగా అందరూ అన్ని డిపార్ట్మెంట్స్ ఒక వార్ ఫూటింగ్లో పని చేస్తాము. అండ్ మన తరఫు నుండి డిఎస్పి చిత్తూరు ఆధ్వర్యంలో బందోబస్తు ప్లాన్ చేసుకొని ఖచ్చితంగా ఈ న్యూ ఇయర్ రిలేటెడ్ ఏ ఏర్పాట్లు చేయాలి దాంట్లో సక్సెస్ఫుల్గా చేస్తాం. థ్యాంక్ యూ. ఇప్పుడు డిఎస్పి గారు ఆధ్వర్యంలో అరౌండ్ 200 ఇనిషియల్గా ప్లాన్ చేస్తున్నాము. ఇంకా కొంతమంది రిజర్వ్ కూడా పెడతాము. ఒక 29th ఆ డేట్లో 30th రష్ చూసుకొని వి విల్ ఫర్దర్ ఇంక్రీజ్. అదేవిధంగా నూతన ఆంగ్ల సంవత్సరం తొలి రోజు అత్యధిక మంది ఆలయానికి వచ్చే అవకాశం ఉందని గత అనుభవాల దృష్ట్యా ఈరోజు అధికారులందరూ కలిసి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గౌరవ జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అలాగే పాలక మండలి చైర్మన్ గారు, ఈఓ గారితో పాటుగా అన్ని విభాగాల ముఖ్యమైనటువంటి అధికారులందరూ కూడా సమావేశం కావడం జరిగింది. గతంలో 50 నుంచి 60 వేల వరకు జనవరి 1 రోజు స్వామివారి దర్శించుకున్నట్టుగా లెక్కలు చెబుతున్నాయి. కాబట్టి ఈసారి వైకుంఠ ఏకాదశి కూడా కలిసి వస్తుంది, సెలవులు కూడా ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉందన్నటువంటి ఆలోచనతో ఇలాంటి ఏర్పాట్లు చేయాలని ఒక రివ్యూ సమావేశం నిర్వహించడం జరిగింది. ఎంతమంది భక్తులు వచ్చినా 60,000 కాదు, 70,000 కాదు, ఇంకా మించి వచ్చినా, ఎంతమంది విఐపీలు వచ్చినా వారందరికీ సంతృప్తికరమైనటువంటి సౌకర్యవంతమైనటువంటి దర్శనం కల్పించాలనేది ఈ సమావేశం యొక్క తీర్మానం. ఈ రోజు తిరుపతి పార్లమెంటు కార్యదర్శిగా నియమింపబడిన జేడబ్ల్యూ విజయ్ కుమార్ ని మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ చాంబర్ నందు అతనికి డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ శాలువాలతో సత్కరించి శ్రీవారి చిత్రపటం ఇచ్చి సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయ్ కుమార్ గతంలో కూడా 2002లో కౌన్సిలర్ గాను అలాగే నగర అధ్యక్షుడిగాను పనిచేసిన అనుభవం దృష్ట్యా ఈ రోజు చంద్రబాబు నాయుడు గుర్తించి అతనికి తిరుపతి పార్లమెంటు కార్యదర్శిగా అవకాశం ఇవ్వడం చాలా సంతోషకరమన్నారు. కష్టపడిన ప్రతి నాయకుడికి తెలుగుదేశం పార్టీ గుర్తించి తగిన స్థానం కల్పిస్తుంది అనడానికి విజయ్ కుమారే ఉదాహరణని అన్నారు. ఈ కార్యక్రమంలో సుబ్బు యాదవ్, జగ్గా, పెంచులయ్య, నాగప్రతాప్, రామచంద్రారెడ్డి, దిలీప్ కుమార్, బాలసుబ్రహ్మణ్యం, మధు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి తెలుగుదేశం పార్టీలో తిరుపతి పార్లమెంటరీ కార్యదర్శిగా వేసిన జేడబ్ల్యూ విజయ్ కుమారు చాలా సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు. గతంలో ఇతను సిటీ ప్రెసిడెంట్గాను, దానికి ముందు 2002లో కౌన్సిలర్గాను పనిచేసి పార్టీకి అనలేని కృషి చేశాడు. దానికి గుర్తించి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే రాష్ట్ర అధ్యక్షులు అందరూ కలిసి అతనికి తిరుపతి పార్లమెంటరీ కార్యదర్శిగా ఇవ్వడం చాలా సంతోషకరం. ఈరోజు అందరం కలిసి పార్టీ కష్టపడి జేడబ్ల్యూ విజయ్ కుమార్ గారు ఇంకా పార్టీకి కష్టపడి ఉన్నత పదవుల్లోకి వెళ్ళాలని ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి మరియు తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ తల్లి ఆశీర్వాదాలు వాళ్ళకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విజయ్ కుమార్ గారు కష్టపడి కష్టాన్ని గుర్తించి ఈరోజు తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ కార్యదర్శి ఇవ్వడం చాలా సంతోషకరం. అందరం కష్టపడి తిరుపతి తెలుగుదేశం పార్టీని అభివృద్ధిలోకి నడుపుతామని కోరుకుంటూ నమో వెంకటేశ్వర. ప్రతి శనివారం ఉదయం తిరుపతి పురవీధులు గోవింద నామాలతో మారుమోగుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి క్షేత్రంలో
అడుగడుగున భక్తిభావం పెంపొందించాలన్న సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు శ్రీవారికి ఎంతో ఇష్టమైన ధనుర్మాసంలో శనివారం రోజున నగర సంకీర్తన చేస్తున్నారు. 100 మందికి పైగా భజన మండలి కళాకారులు ప్రతి శనివారం ఉదయం 5 గంటలకి సాంప్రదాయ వస్త్రాలతో నుదుటిపైన గోవిందనామాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం వద్దకు చేరుకుంటున్నారు. అక్కడి నుంచి మేళల తాళాలు మంగళ వాయిద్యాల నడుమ తిరువీధులలో నగర సంకీర్తన చేస్తూ నగరంలో ఆధ్యాత్మిక శోభను తీసుకువస్తున్నారు. నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపీనాథ్, వాసుదేవరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, మేకల గంగయ్య, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏడుకొండస్వామి వెంకటేశ్వర స్వామి గోవిందా గోవిందా గోవిందా. జనవరి 6వ తేదీకి ఈ భజన కార్యక్రమం స్టార్ట్ చేసి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఆ రోజు కూడా మంచి అందరూ భక్తులందరూ వచ్చిన వేషధారణ వేసి ఆ భక్తి పారాయణంగా మొత్తం ఇదే విధంగా ఈ రోజు ఎట చేసినా ఆ రోజు కూడా అదే విధంగా ఉంటుంది. అందరూ వచ్చి కూడా ఆ కార్యక్రమం జయప్రదం చేయాలని ఆ రోజు మేము 10 మందితో ఈ భజన కార్యక్రమం స్టార్ట్ చేసినాం. ఈరోజు 75 మంది 80 మంది భక్తులు రావడం చాలా సంతోషం. అట్లా అది 100 మందికి రావాలని ఆ భగవంతుని కోరుకుంటూ నేను నాకు ఇచ్చిన అవకాశం సెలవు తీసుకున్నాను. ఏర్పేడు మండలం వికృతమాలె పంచాయతీ పరిధిలోని నీలాద్రి అపార్ట్మెంట్ ను డెవలప్మెంట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారులను సిపిఐ జాతీయ నాయకులు డాక్టర్ నారాయణ డిమాండ్ చేశారు. వికృతమాల పంచాయతీలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వ కాలనీ నీలాద్రి కాలనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది. ఫస్ట్ గవర్నమెంట్ టీడీపీ వచ్చినప్పుడు దీన్ని ప్లాన్ చేశారు 2015లో. స్ట్రక్చర్ బాగుంది, రోడ్లు బాగున్నాయి, ఇండ్లు కూడా బాగానే కట్టించారు. కానీ అన్నీ ఉన్న అల్లూరు టెస్ట్ అన్నట్టుగా దాన్ని మెయింటెన్స్ లేకుండా పోయింది. అందువల్ల ప్రజలు జీవించేటువంటి అవకాశం లేకుండా పోయింది. కరెంట్ సరిగా లేదు, తర్వాత మెయింటెనెన్స్ సరిగా లేదు, బస్సు సౌకర్యం లేదు. పిల్లలంతా పాపాడిపేట పోయి ప్రైవేట్ స్కూల్ చదువుతున్నారు. ఈడేమో స్కూల్ భవనం బ్రహ్మాండంగా ఉంది, ఎక్కడ అంత మంచి భవనం లేదు. స్కూల్ భవనం ఉంది, కమ్యూనిటీ హాల్ ఉంది, రోడ్లు బాగున్నాయి, పిల్లలు చదువుకుని ఉన్నారు. వీళ్ళు ఏమడుతున్నారు, మాకు స్కూల్ కావాలి, ఆడుకునే గ్రౌండ్ కావాలి అడుగుతున్నారు. సహజమే, మరి గ్రౌండ్ ప్లేస్ కూడా ఉంది, దాన్ని మెయింటెనెన్స్ లేదు, చెట్లు మలిసిపోయి. దీన్ని బట్టి అన్నీ ఉన్నా దీన్ని సక్రమం చేయకుండా పోవడంలో ప్రభుత్వం ఒకరిని ఒకరు వేసుకుంటున్నారు. అంతకుముందు మీకు టీడీపీ పెట్టినాయి కాబట్టి వైసీపీ మాకు అక్కడ అనుకున్నాం. మన వైసీపీ టీడీపీ వచ్చింది. ఈ 5 ఏళ్ళు వాళ్ళు ఏం చేయలేదు, మేమేం చేయాలి వీళ్ళు అంటారు. ఇట్లా రాజకీయాలు పోట్లే కాదు, ప్రజలకు సౌకర్యం చెప్తారు. ఏ పార్టీ అయితే ప్రజలకున్న పార్టీ వస్తుంది, కానీ దానికి ఒకరి మీద సౌకర్యం చెప్పుకోకుండా ముఖ్యపత్రాల పిల్లలు మాకు గ్రౌండ్ కావాలని అడుగుతున్నారు, స్కూల్ కావాలని అడుగుతున్నారు. స్కూల్ భవనం ఉంది, గ్రౌండ్ ఉంది, చనిపోతే శ్మశాన వాటికి లేదు, కానీ స్థలం ఉంది. కాబట్టి అన్నీ ఉన్నాయి. శ్మశాన వాటికి స్థలం ఉంది, ప్రమాణం కట్టే బిల్డింగ్ ఉంది, స్కూల్ బిల్డింగ్ ఉంది, కమ్యూనిటీ హాల్ ఉంది, గ్రౌండ్ ఉంది. దీన్ని చక్కగా ఉండి ప్రజలు ఆడుకుంటారు బాగా. అందువల్ల ఇది నేను ప్రభుత్వ అధికారులకు విజ్ఞప్తి చేసేదంటే అన్నీ ఉన్న తర్వాత దీన్ని సరి చేయలేకపోతాను. రెండవది ఏంటంటే కాపురం చేయాలంటే ఇది సౌకర్యం, ట్రాన్స్పోర్ట్ సౌకర్యం లేదు. ఆటో ఎప్పుడో వస్తుంది, అది ఆటో అంటే 50 రూపాయలు 100 రూపాయలు తీసుకుంటారు, అంత శక్తి ఉండదు. రాత్రి పగలు ప్రాబ్లం ఉంటుంది. అందులో బస్సు సౌకర్యం, తర్వాత శ్మశాన వాటిక, స్కూల్ గ్రౌండ్, స్కూలు ఇవన్నీ ఉంటే పిల్లలు బ్రహ్మాండంగా డెవలప్ కాలనీ కాబట్టి తక్షణ చేయమని చెప్తున్నాం. ఒకవేళ ఆలస్యం అయితే ఈ పిల్లలందరూ తీసుకొని పోయి కలెక్టర్ ఆఫీస్లో పడుకోబడతాం. రాత్రి బాబులు అక్కడే అన్నది ఆడే పడుకుంటారు పిల్లలంతా. ఆ విధంగా చేయాల్సి వస్తుంది. ఆ విధంగా దానికి రానియకుండా జాగ్రత్త పడతాను ఆలోచిస్తుంది. రేణిగుంట రైల్వే పోలీస్ పరిధిలో జరిగిన చోరీ కేసును రైల్వే పోలీసులు విజయవంతంగా ఛేదించారు. డివిజనల్ సెక్యూరిటీ రైల్వే పోలీస్ తిరుపతి ఎస్ఆర్ హర్షిత ఆదేశాల మేరకు ఐఆర్పీ రేణిగుంట యతేంద్ర, రైల్వే పోలీస్ ఎస్ఐ మధుసూదన్, ఆర్పీఎస్ఐ ధర్మేందర్ రాజు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఈ కేసును దర్యాప్తు చేశాయి. ఈ సందర్భంగా శనివారం రేణిగుంట రైల్వే పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐఆర్పీ యతేంద్ర మాట్లాడుతూ రైళ్లలో ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న ఒక నిందితుడిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి సుమారు 4 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అరెస్ట్ అయిన నిందితుడిని ఆనంద్గా గుర్తించామని, అతను తమిళనాడు రాష్ట్రం విల్లుపురం జిల్లా కాశీ గ్రామం ఇందిరానగర్ కు చెందినవాడని తెలిపారు. విచారణలో రైల్వే స్టేషన్లు, రైల్వే కోర్టు ప్రాంగణాల్లో ప్రయాణికులను గమనించి చోరీలకు పాల్పడినట్లు నిందితుడు ఒప్పుకున్నాడని తెలిపారు. నిందితుడిపై గతంలోనూ పలు రైల్వే చోరీల కేసులు నమోదైనట్లు వెల్లడించారు. నిందితుడిపై ఆర్పీఎస్ పరిధిలో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని తెలిపారు. త్వరలో అతడిని కోర్టుకు హాజరు పరచనున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో ఐఆర్పీ, ఆర్పీఎస్ అధికారులు అలాగే ఆర్పీఎఫ్ క్రైమ్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్,
కీలక పాత్ర పోషించిందని డిఎస్ఆర్పి అధికారులు పేర్కొన్నారు. ఒక ఖచ్చితమైన సమాచారం మేరకు ఈరోజు రేణిగుంట రైల్వే పోలీస్ స్టేషన్ సిబ్బంది అయినటువంటి మధుసూదను, సో దాంతోపాటు మన ఐపీఎఫ్ సిఐబి చెన్నై గారు అండ్ వాళ్ళ టీంతో కలిసి అజయ్ అనే ఒక ముద్దాయిని మనము ఈరోజు అరెస్ట్ చేసామన్నమాట పుత్తూరు రైల్వే స్టేషన్లో. సో మనకు ఇంట్రాగేషన్లో మనకు తెలిసిందేమంటే మనం గత నెలలో యాక్చువల్గా దర్శనానికి అని చెప్పి తిరుమల దర్శనానికి అని ఒక విచిత్ర అనే ఒక లేడీ దర్శనానికి రావడం అయింది. ఆమె తిరుగు ప్రయాణంలో పాండిచ్చేరికి వెళ్తూ ఉంటే సో ఆమె మెడలో నుంచి ఇతను చైన్ దొంగలిస్తాడు. సో అప్పటి నుంచి ఈ కేసులో క్లూస్ గ్యాదరించి మనం సీసీ కెమెరాస్లో అంతా కూడా వెరిఫై చేసి అప్పటి నుంచి అతని కదలికలపై నిఘా వేశాం. సో నిన్నటి దినము ఐపీఎఫ్ సిఐబి గారి వాళ్ళ సిబ్బంది మరియు ఈ రేణిగుంట మన ఆర్పిఎస్ సిబ్బంది అందరూ కలిసి అతన్ని అరెస్ట్ చేయడమైంది. అరెస్ట్ చేసి ఇదే కాకుండా తదుపరి దర్యాప్తులో అతను మరొక 4 కేసుల్లో కూడా అతను ముద్దాయిగా ఉన్నాడని చెప్పి తెలిసింది. సో కాబట్టి మొత్తం అతని నుంచి ఒక 40 గ్రాముల బంగారం మొత్తం 4 లక్షల రూపాయలు విలువైనటువంటి అతని నుంచి స్వాధీనం చేసుకున్నాము. సో రేపు అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం అన్నమాట. దీనికి సహకరించినటువంటి ఐపీఎఫ్ సిఐబి గారి సిబ్బందికి మరియు మా ఐడి పార్టీ అండ్ ఆర్పిఎస్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. పలమనేరు సమీపంలో టీటీడీ గోశాలకు జగ్గంపేట ఎమ్మెల్యే టీటీడీ బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో ఉచితంగా ఎండుగడ్డి అందజేశారు. పలమనేరు సమీపంలో టీటీడీ గోశాలకు జగ్గంపేట ఎమ్మెల్యే టీటీడీ బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో ఉచితంగా ఎండుగడ్డి అందజేశారు. శ్రీనివాస సేవా ట్రస్ట్ మరియు జ్యోతుల ఫౌండేషన్ సభ్యులు శనివారం గోశాల అధికారులకు 8 లారీల గడ్డిని అందించారు. అక్కడి రైతులు సైతం ఎండుగడ్డిని ఉచితంగా అందజేశారని వారు తెలిపారు. తిరుపతి గోశాలకు 16 లారీలు, జూ పార్కు 2, పలమనేరుకు 8 మొత్తం 26 లారీల గడ్డిని అందజేసినట్లు తెలిపారు. నమో వెంకటేశాయ. ఈరోజు జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ మరియు శ్రీ శ్రీనివాస సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో జగ్గంపేట నియోజకవర్గం శాసనసభ్యులు అలాగే ప్రస్తుత టీటీడీ బోర్డు మెంబర్ అయిన జ్యోతుల నెహ్రూ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడికి 8 లారీలు ఎండుగడ్డిని ఉచితంగా పలమనేరులో ఉన్న గోశాలకు పంపించడం జరిగింది. నిన్న బయలుదేరి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. తీసుకొచ్చి ఇక్కడ టీటీడీ గోశాలకు సంబంధించిన సిబ్బందికి మేము ఈ లారీలని అందించాం. ఇప్పుడు ఇదివరకు తిరుపతి కిందన గల గోశాలకు 16 లారీలు, అలాగే జూ పార్క్ 2 లారీలు 18, ఇప్పుడు 8, 26 లారీలను ఇప్పటికి మనం ఇవ్వడం జరిగింది. ఈ నెహ్రూ గారు మా తొందరలోనే మరో విడతలో 50 పడుకు కూడా ఇక్కడికి ఎండుగడ్డి లారీని పంపడానికి సిద్ధం చేస్తూ ఉన్నారు. మొత్తం అంతా కూడా ఈ జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్, శ్రీనివాస సేవా ట్రస్ట్ వారు మొత్తం ఈ ఖర్చును భరిస్తూ ఇక్కడికి ఫ్రీగా పంపిస్తూ ఉన్నారు. అక్కడ ఎండుగడ్డి రైతులు కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది. లారీలు కిరాయికి పెట్టి మనం ఇక్కడ వరకు తీసుకురావడం జరిగింది. నా పేరు ఆనంద్ అండి. ఇక్కడ పలమనేరు టీటీడీ గోశాల అగ్రికల్చర్ రెస్టారెంట్గా వర్క్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనకు జగ్గంపేట శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారు మన పలమనేరు గోశాలలో ఉన్నటువంటి ఆవులకు ఎండుగడ్డిని సరఫరా చేయడం జరిగింది. ఒక 8 లారీల్లో అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ దించే కార్యక్రమం జరుగుతోంది. ఈ విధంగా వారితో పాటు శ్రీనివాస సేవా ట్రస్ట్ అనే వాళ్ళు కూడా కలిసి ఇక్కడికి తీసుకురావడం అనేది ఒక మంచి విషయం. ఇక్కడ మన ఆవులకు ఈ విధంగా ఎండుగడ్డి సప్లై చేస్తున్నారు. దీనికి మేము చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం. వీరు ఎలా అయితే ఈరోజు సప్లై చేశారో ఇదే విధంగా ముందు రోజుల్లో కూడా ఇక్కడికి తీసుకొచ్చి డొనేషన్ చేస్తామని వాళ్ళు వివరించడం జరిగింది. మేము చాలా ఆనందంగా ఉన్నాం. ఇక్కడ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో అభివృద్ధిని చూసి జగన్ ఓర్వలేకపోతున్నారు. అవగాహన రాహిత్యంతో జగన్ వ్యాఖ్యలు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై మండిపడ్డ ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి జనవరి 3వ తేదీన తిరుపతి సీతమ్మ నగర్ రోడ్డులో సావిత్రిబాయి విగ్రహాన్ని స్థాపించనున్నాం పేర్కొన్న బీసీ నేతలు. ఎర్రచంద్రం స్మగ్లింగ్ పై ఉక్కుపాదం మోపుతున్నాం. స్మగ్లింగ్ ను మరింత అరికట్టడానికి సరికొత్త ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నాం వివరించిన టాస్క్ ఫోర్స్ హెడ్ తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు.
వైకుంఠ ఏకాదశి ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా డిసెంబర్ 30, 31, జనవరి 1న శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయం వద్ద ఏర్పాట్లు. స్వామివారి దర్శనం కల్పించడంలో సామాన్యులకు పెద్దపీట వెల్లడించిన చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మరియు చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.